హతవిధి. ఈ అవమాన భారంతో మా శిరస్సు పటాపంచలైపోతున్నది. ఎంతటి అవమానము, ఎంతటి అవమానము. ఇలా జరిగిందేంటన్నయ్య? అమ్మాయిల ముందు పరువంతా పోయింది. మీరు చేసిన పనికి పరువు పోక తిరిగి వస్తుందిరా. అన్నయ్య, ఏదో ఒకటి చేసి ఈ గేమ్ సెషన్ అయ్యేలోపు ఆ అబ్బాయిలు గ్రేట్ అని ప్రూవ్ చేయాలి. లెస్స పలికితివి. నేను అదే డీప్గా ఆలోచించుచున్నాను, ఏం చెయ్యాలా అని. యాదగిరి బాబాయిని ప్రవేశపెట్టండి రా. యాదగిరి బాబాయ్! పిలిచారా బాబు? లేదు, వాళ్ళు అరిచారు. మేమిక్కడ ఓడిపోయి ఘోర పరాభవాన్ని అనుభవించుచుంటే మమ్మల్ని పరామర్శించకుండా ఏం చేస్తున్నారు మీరు? అంటే అమ్మాయిలు చాలా కష్టపడి గెలిచారు కదా అని వాళ్ళకి కూల్ డ్రింక్లు అవి అరేంజ్ చేస్తున్నాను సార్. అవునా పాపం. పోనీ నిమ్మకాయ నీళ్లు పంచదార కలిపియకపోయారా? ఎనర్జీ వచ్చి నెక్స్ట్ గేమ్ లో కూడా మా మీద గెలిచేవారు. ఆయన ఎంత గొప్ప మనసు సార్ మీది. మీరు ఓడిపోయి కూడా వాళ్ళ ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నారు. నీకు అలా అర్థమైందా బాబాయ్? అది సరే గాని నెక్స్ట్ గేమ్ ఏం పెడుతున్నారు? లెమన్ అండ్ స్పూన్ అనుకుంటా సార్. ఓ, చెమ్మ చెక్క అష్టాచెమ్మ పెట్టకపోయారా? మన ట్రెడిషనల్ గేమ్స్ అంటే మీకు ఎంత మోక్కువండి. వాళ్ళే గుర్తు పెట్టుకున్నా. బాబాయ్, నువ్వు మరీ భజన బ్యాచ్ లా తయారయ్యావు. అన్నయ్య ఇంటెన్షన్ నువ్వు క్యాచ్ చేయలేకపోతున్నావు. ఏంటి సార్ ఎనీ ప్రాబ్లం? 5-6 రకాల ప్రాబ్లమ్స్. పరాభవం, పరాభవం. ఆడవాళ్ల చేతిలో ఓడిపోయి ఘోర పరాభవం. అందుకే నెక్స్ట్ గేమ్ మనం గెలిచేటట్టుగా ఉండాలి. కాదు కాదు, నువ్వు చూడాలి. ఆజ్ఞ సార్. నెక్స్ట్ నేను చెప్పిన గేమే పెట్టాలి. అది నువ్వు మేనేజ్ చేయాలి. ఏం గేమ్ సార్? లిఫ్ట్ అండ్ రన్. అదేం గేమ్ సార్? అబ్బాయిలు అమ్మాయిలను ఎత్తుకుని స్పీడ్ వాక్ చేస్తూ వెళ్ళాలి. ఎవరైతే ఫస్ట్ బార్డర్ లైన్ టచ్ చేస్తారో వాళ్లే విన్నర్స్. ఇందులో మీరు గెలిచేదేమని సార్? కంబైన్డ్ గేమ్ ఆడతారు కదా. ఇక్కడే కదా ఉండేది ట్విస్ట్ బాబాయ్. ఈ అమ్మాయిల్ని ఎత్తుకున్నట్టే ఎత్తుకుని ఎక్కడో ఒక పాయింట్ చూసి డమాలని కావాలని కింద వదిలేస్తాం. అప్పుడు తెలుస్తుంది అమ్మాయిలకి ఇంకెప్పుడు అబ్బాయిలతో కాంపిటీషన్ కి వెళ్ళకూడదు అని. పాపం సార్. పాపం లేదు, పుణ్యం లేదు. ఈ గేమ్ మాకు చాలా నచ్చింది. నేనైతే ఈ గేమ్ ఎంత దూరమైనా ఆడతాను. రే, నేనేదో వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలనుకుంటే మీరేంట్రా ఏదో ఎంటర్టైన్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? వాళ్ళకి పనిష్మెంట్ అంటే మాకు ఎంటర్టైన్మెంటే కదా అన్నయ్య. అయినా అమ్మాయిలతో గేమ్ అంటే, అది కూడా లిఫ్టింగ్ అంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది.